మహారాణి, మీ బాధను మేము అర్థం చేసుకోగలం లక్ష్మీబాయి. తనంటే మీకు ఎంత ఇష్టమో మాకు బాగా తెలుసు మహారాణి, మాకు బాగా తెలుసు. మహారాణి, మీ జీవితంలో ఏర్పడిన ఈ లోటుని ఎన్నటికీ ఎవరూ భర్తీ చేయలేరు మహారాణి. రాజాబాబు, నువ్విక దహన సంస్కారానికి బయలుదేరితే మంచిది. మహారాజా, అంతిమ సంస్కారానికి అంతా సిద్ధం. అందరూ తమ కోసం ఎదురు చూస్తున్నారు. ఏం తప్పు చేసింది, ఏం తప్పు చేసిందని ముక్కు పచ్చలారని పిల్ల తన్నే తీసుకుపోతాడా? భగవంతుడా, ఎందుకు మా నుంచి దూరం చేశావు? ఇక నా మొహం బాజీరావుకి ఎలా చూపించను? అక్కడ తను నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ పెద్దమ్మ తిరిగి వస్తే ప్రాచీతో తిరిగి వస్తుంది అనుకుంటాడు, కానీ నేనొక్కదాన్నే. గోవిందా 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 గోవిందా. చూడు, మనం ప్రాచీని తీసుకెళ్ళిపోతున్నారు. అంటే నేనే అందంగా ఉంటాను, నిన్ను మీ వారొక్కరే ప్రేమిస్తారు. నన్నైతే మా అమ్మగారు, నాన్నగారు, ఇంకా మా మనోహకయ్య బోలుడు ప్రేమిస్తారు. చూడమ్మా, పోతుందమ్మా. నీ వదిలేసి వెళ్ళి గోవిందా 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 గోవిందా. ఏమిటి, మా ప్రాచీ చాలా విచారంగా ఉంది. నిజమే గురువు గారు, నాకు చాలా విచారంగా ఉంది. దేనికి? నేను పెద్దయ్యాక ఏమవుతానని. తమరు పెద్దయ్యాక ఖచ్చితంగా మహారాణి అవుతారు. మనోహకయ్యలాగా. తమరికి వివాహం జరిగేటప్పుడు ఒక తెల్లని గుర్రం ఎక్కి రాజకుమారుడు తమ కోసం వస్తాడు. ఓర్ దేవుడా, ఒక్కదాన్ని మనోహకయ్య లేకుండా వెళ్ళాలా? ఒంటరిగా ఎందుకు? మీరు అత్తగారింటికి వెళ్తున్నప్పుడు మీ తాతయ్య గురువు అందరికంటే ముందు నడుస్తూ ఉంటాడు. గోవిందా 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 గోవిందా. ఇందండి, ఎంగిల్ పడండి, కొద్దిగా తినండి. మహారాణి గారు ఏమైనా తిన్నారా? లేదు మహారాజా, కనీసం ముట్టుకోనైనా ముట్టుకోలేదు. మీరంతా వెళ్ళండి. చిత్తం. ఈ ఆత్మ అనే దానిని ఏది ఖండఖండాలు చేయలేదు. అగ్ని దీనిని కాల్చలేదు, జలం దీనిని తడపనూ లేదు, దీనిని గాలి ఆరబెట్టనూ లేదు. అలాంటి దానికోసం ఏడవటం కేవలం వ్యర్థం. ప్రాచీ అస్థికలు తమరి రాకకై ఎదురు చూస్తున్నాయి. తన అస్థికలను సేకరించే ప్రప్రథమ అధికారం తమరికే ఉంది. తనకు మీరు రుణపడి ఉన్నారు. తమరు వెళ్ళక తప్పదు లక్ష్మీబాయి. మనం ఏమైనా నోరు విప్పిందా? తన దిగ్భ్రాంతి నుంచి బయటపడడానికి ఇంకొంత సమయం పడుతుంది. నాన్నగారు అస్థికల కోసం ఎదురు చూస్తున్నారు. వెళుతున్నాను మహారాజా. ఈ లేఖని బాజీరావుకి మన మీరిచ్చారు, అలాగే ప్రాచీని ఇక్కడే ఉండనివ్వమన్నారు. ఇప్పుడిక దీని అవసరం లేదు.